ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పాదాలకు వందనములు తండ్రి. దేవా, ఈ యొక్క సాయంకాల సమయమందు నీ సన్నిధి మాతో ఉంచి బలపరచుము తండ్రి. ఎక్కడ దేవ దుష్టుడు మా మీద ఏలుబడి చేయనివద్దు. సైతాన్ని నా విధములుగా మమ్మల్ని తొందర చేయాలని చూస్తున్న ఈ దినముల్లో నేను మేము ఎలాగ దేవా నీ నామము కలిగి జీవించాలి మాకు నేర్పించండి ప్రభా. బలపరచుము. లైకత విగ్రహమంత్ర శక్తులకు బలం మీరు పడగొట్టుము. సాతాను శక్తులకు ప్రభావం వేసినామలో మీరు గర్దించుము తండ్రి. దేవా, నేను వట్టివాడిని ప్రభా, అల్పుడను. దేవా, నేను పాపుల ప్రధానులను పరిశుద్ధులు అల్పుడు. మీరు ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకుని దర్శించుము. నీ ఆత్మీకార్యం మాకు మీరు జరిగించుము ప్రభా. దేవా, నేను ఎంత దౌర్భాగ్యుడను. ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుంచి నన్ను ఎవడు విడిపింపగలడని దేవా భక్తుడు చెప్పిన రీతిగా మేము ఎలాగ నడుచుకోవాలో మాకు నేర్పించి బలపరచుము తండ్రి. అయ్యో ప్రభా తండ్రి, నీ ఆత్మతో ఉంచుము తండ్రి. దేవా, నేను దేవా తండ్రి ఎలాగ ప్రార్థన చేయాలో నాకు నేర్పించుము తండ్రి. నేను అల్పమైన వాడిని ప్రభా తండ్రి. నాలో ఏ మంచి లేదు, నాలో ఏ నీతి లేదు ప్రభా, నాలో ఏ యథార్థత లేదు ప్రభా తండ్రి. నేను దేవా కేవలము నీకు విరోధంగా పాపం చేసి ఉన్నాను ప్రభా తండ్రి. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీతిమంతుగా అగ్గుపడుతున్నావు దేవా తండ్రి. ఆ రీతిగా మేము దేవా నీతిమంతులుగా అగ్గుపడేబట్టు దేవా తండ్రి మాకు దయచేయండి తండ్రి. నీ ప్రభావం చేత నన్ను మమ్మల్ని నింపండి. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మీరే మహిమఘనత పొందమని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. వాక్యం వెనక ముందు ఆండ్రూ పాట పాడతాడు. నూట 24వ పాట. 124. చీకటిని
సహాయము చేయువాడు, సదా ఆదుకొనువాడు ఆయనే. నీకు సహాయము చేయువాడు, సదా ఆదుకొనువాడు ఆయనే. ఆధారము ఆదరణ ఆయనలో, ఆధారము ఆదరణ ఆయనలో. దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనను స్తుతించున ప్రాణమా. తల్లి తన బిడ్డను మరచినను, మరువడు నీ దేవుడు నిన్ను. తల్లి తన బిడ్డను మరచినను, మరువడు నీ దేవుడు నిన్ను. తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు, తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు. దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనను స్తుతించున ప్రాణమా. స్తుతి మహిమలు నీకే ప్రభు, నిత్యము నిన్నే కొనియాడెదా. స్తుతి మహిమలు నీకే ప్రభు, నిత్యము నిన్నే కొనియాడెదా. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనను స్తుతించున ప్రాణమా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. లైవ్లో వాక్యం విన్న బిడ్డలకు కూడా ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యం చూసుకుందాము. కీర్తనలు రాసిన గ్రంథము 34వ అధ్యాయం. కీర్తనలు 34 19వ వచనము. మైకి వండినాను. కీర్తనలు 34:19. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. యెహోవా వానిని విడిపించును. ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును. వాటిలో ఒకటైనను విరిగిపోదు. సరిపోతుంది. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములంట. మనం అనుకుంటాము చాలాసార్లు చెడుగు చేసిన వారికే కష్టాలు వస్తాయి అనుకుంటాం. సాధారణంగా మనం ఎక్కువగా ఈ మాట మాట్లాడతాము. అది తప్పని నేను అన్ను. చెడుతనం చేసిన వారికి, చెడ్డగా ఉన్నవారికి, పాపము చేసిన వారికి నష్టాలు కష్టాలు వస్తాయి. కానీ బైబిల్ దాన్ని భిన్నముగా కీర్తనకారుడు అంటున్న మాట ఏంటంటే, నీతిమంతునికి ఆపదలు అనేకమైనవంట. భక్తిహీనుడికి ఏదో 1-2 వస్తాయి. భక్తిహీనుడికి ఏదో 1-2 నష్టాలు, కొన్ని నష్టాలు వస్తాయి.
కానీ నీతిగా జీవించే వారికి కలుగు ఆపదలు అనేకమైనవి. ఆపద వచ్చింది కానీ, ఇబ్బంది కలిగింది కానీ, నష్టము కలిగింది కానీ, అక్కడ వెంటనే అంటున్నాడు, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. ఎన్ని చేస్తారంట? 10 వచ్చాయి. 10 ఆపదలు వచ్చాయి. ఎన్ని విడిపిస్తాడంట? అన్నీ విడిపిస్తాడు. ఆపదలు అనేకములు. కానీ ఆపద వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు రక్తమాంసములో ఉన్నాము గనుక, శరీరంలో ఉన్నాం గనుక, శరీరం ఏం చేస్తుంది? తొట్రుపడిపోతూ ఉంటుంది. శరీరం ఇబ్బంది పడుతూ ఉంటుంది. కనుక శరీరమును జయించాలి. మనకి లోకంలో భక్తుడు అంటూ ఉన్నాడు. లోకంలో భక్తుడు ఏమంటున్నా ఉన్నాడంటే, చూద్దాము. నూతన నిబంధనలో చూద్దాము. మొదటి కొరింథీ 12:22. అంతేకాదు, శరీరం యొక్క అవయవములో ఏవి మరి బలహీనముగా కనబడను మరి అవశ్యములే. శరీరములో ఘనత లేనివి ఆ అవయవములను మరి ఎక్కువగా గణపరచుచున్నాము. సుందరములు కాని మన అవయవములకు ఎక్కువైన సౌందర్యము కలుగును. సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యం అక్కరలేదు. అయితే శరీరములో వివాదము లేక అవయవములు ఒకదానికొకటి ఏకముగా పరామర్శించులాగున దేవుడు తక్కువ దానికే ఎక్కువ ఘనత కలుగజేసి శరీరమును అమర్చి ఉన్నాడు. కాగా శరీరమునకు ఏం అవసరం లేదంట? ఎక్కువ సౌందర్యము అవసరము లేదు. ఎందుకంటే శరీరం ఎలాంటిదంట? మత్తయి 26:41 ఉంటుంది, చదవండి. మత్తయి రాసిన సువార్త 26:41. శరీరం ఎలాంటిది అక్కడ రాయబడింది. 26:41. మరియు మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయడి. ఆత్మ సిద్ధమే గాని శరీరం ఎలాంటిదంట? బలహీనమని పేతురుతో ప్రభు చెప్పాడు. ఆత్మ సిద్ధముగా ఉంటుంది. ఆత్మ ఎప్పుడూ కూడా దేవుని కోసము ప్రాకులాడుతూ ఉంటుంది. శరీరం అంటది పర్వాలేదులే అంటది. శరీరం అంటది వెనక్కి లాగి పెడతా ఉంటుంది కదా. కనుక శరీరం ఎలా వెనక్కి లాగి పెడుతుందంటే, మీకు అనేక సార్లు చెప్పి ఉన్నాను, మా నాయన కూడా చెప్పేవారు ఈ ఉపమానము. ఒక చెరసాల్లోని ఒక క్రిమినల్, ఒక నేరస్తుడిని, పాపము చేసిన వాడిని, హత్య చేసిన వాడిని చెరసాల్లో వేశారు, జైల్లో పెట్టారు. సెంట్రల్ జైల్లో, కేంద్ర కారాగారంలో పెట్టిన తర్వాత అతనికి ఇంకా శిక్ష ఖరారు కాలేదు. ఖరారు కాని సమయంలోని సాధారణంగా జైల్లో ఉన్న వారిని దర్శించడానికి ఎవరో ఒకరు వెళ్తూ ఉంటారు. తన భార్య జైలు వారికి అర్జీ చేసింది, అప్లికేషన్ పెట్టింది. అయ్యా, పలానా రోజు నేను నా భర్తను కలవాలి. సరే,
ఎప్పుడమ్మా? పలానా టైంలో నువ్వు రావాలని, జాగ్రత్తగా వినండి, పలానా పలానా సమయంలో నువ్వు రావాలని ఆమెకు జైలు అధికారులు పర్మిషన్ ఇచ్చారు. ఆమె వచ్చి ఆమెతో మాట్లాడడానికి పర్మిషన్ ఇచ్చారు. ఇద్దరు మాట్లాడుకుంటా ఉన్నారు. వారిద్దరు భార్యాభర్తలు కనుక కొంచెము అనుకువైన స్థలంలో గది వాళ్ళకి ఇచ్చారు. వారు అందులో మాట్లాడుకుంటూ ఉన్నారు. దాదాపుగా అరగంట 30 గంట వారికి సమయం ఇచ్చారు. మాటలైపోయి వెళ్ళిపోయిన ఆ స్త్రీ తన భార్య ఇంటికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన వారం రోజులకి కేసు వాయిదాకు వచ్చింది. ఎక్కడికి? కోర్టులోనికి. కోర్టులోని వచ్చిన తర్వాత కోర్టులో ఉన్న న్యాయమూర్తి అడుగుతా ఉన్నాడు, అబ్బా ఏమయ్యా, నువ్వు ఫలానా విషయంలో హత్య చేసింది నువ్వా కాదా? నువ్వు ఒప్పుకుంటే నీకు శిక్ష తగ్గిస్తాను. ఒకవేళ నువ్వు చేసేవని శిక్ష ఖరారు అయితే, అది రుజువైతే నీకు యావజ్జీవ కారాగార శిక్ష వేస్తాను, జీవితాంతం జైల్లో ఉండాలి. అయ్యా నేను చేయలేదండి. మళ్ళీ అడుగుతున్నాడు న్యాయవాది, అయ్యా నువ్వు చేసావా లేదో చెప్పు, చెప్తే నేనేం చేస్తాను? శిక్ష తగ్గిస్తాను. 3 సార్లు అడిగాడు. ఎట్టి పరిస్థితుల్లో నేను చేయలేదండి. మరి రుజువైతే నీకు జీవ కారాగార శిక్ష ఏమంటావా? జీవితాంతము చనిపోయే వరకు జైల్లోనే ఉండాలి శిక్ష ఏమంటావా? వేయండి రుజువైతే. దాంట్లో ఎలాంటి డోకా లేదని గట్టిగా చెప్పాడు. అప్పుడు ఎవరో న్యాయవాది జడ్జి గారు అన్నారు, ఆ టేప్ రికార్డ్ తీసుకురండి ఇక్కడికి అని చెప్పారు. టేప్ రికార్డ్ తీసుకుని వచ్చి దాన్ని కోర్టు హాల్లోని కోర్టు ప్రాంగణంలో దాన్ని ప్లే చేస్తూ ఉన్నారు. ప్లే చేస్తూ ఉన్నప్పుడు అది ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఈ తన భార్య ఆమె ఇద్దరు సంభాషించుకుంటూ ఉన్నారు. ఎక్కడ? ఆ యొక్క జైల్లోని వారికి ఇచ్చిన గదిలో మాట్లాడుకుంటూ ఉన్నారు. అందులోని ఆమె ప్రాధేయపడుతుంది, అయ్యా ఒప్పేసుకోవయ్యా, చేసింది నువ్వే కదా, ఒప్పేసుకుంటే ప్రభుత్వం వారు ఎంతో కొంత క్షమాభిక్ష పెట్టి త్వరగా నువ్వు బయటకు వస్తావు. నేను పిల్లలతోటి ఇబ్బంది పడుతున్నాను, నీ యొక్క కూలి పని లేక, మేము కరువు చేత ఆహారం లేక ఎన్నో ఆర్థిక సమస్యలు. లేదు నేను ఒప్పుకుంటే ఏదో పెద్ద శిక్ష వేస్తారు, ఊర్లో నన్ను ముద్దాయిగా చూస్తారు, ఊర్లో నన్ను దోషిగా చూస్తారు, ఏదో ఈ కేసు మళ్ళీ వారానికి వాయిదాకు వస్తుంది, ఎలాగో వాళ్ళ దగ్గర ఆధారం లేదు కనుక నేను నీతిమంతుడికి ఎలాగొచ్చేస్తాను, బయటికి వచ్చేస్తాను, ఒప్పేసుకోవయ్యా అని ప్రాధాయపడుతుంది. నేను ఒప్పుకోను, నువ్వు మాట్లాడుకు, నీ టైం అయిపోయింది కనుక నువ్వు వెళ్ళిపో అన్నాడు. వారిద్దరూ మాట్లాడిన రికార్డు ఇప్పుడు కోర్టు హాల్లోని మోగుతూ ఉంది. ఒప్పేసుకో, నేను ఒప్పుకోను. ప్రియమైన దేవుని సంగమా, శరీరం ఎలాంటిదంట? బలహీనమైనది, ఆత్మసిద్ధమే. తన భార్య యొక్క ఆత్మ ఘోషిస్తూ ఉంది, ఒప్పుకో. అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు గాని దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. ఒప్పుకున్నాడా? ఒప్పుకోలేదు. కోర్టు హాల్లో ఈ యొక్క రికార్డ్ చేసింది గింగిరమంటూ ఉంటే ఎటు తప్పించుకోలేని పరిస్థితి. ఇదిగో ఇన్ని తరుణములు నీకు ఇచ్చాను, ఆయన హృదయ కాఠిన్యము చేతను ఒప్పుకోలేదు కనుక నీకు యావజ్జీవ కారాగార శిక్ష, అంటే బ్రతికినంత కాలము జైల్లోనే నీవు శిక్ష అనుభవించాలి. ప్రియమైన దేవుని సంగమా, ప్రభు మనతో అనేక పర్యాయాలు మాట్లాడుతూ ఉంటుంది. వాక్యం నీతో మాట్లాడవచ్చు, నాతో మాట్లాడవచ్చు. వాక్యం అనేక మందితో మాట్లాడుతూ ఉంటుంది. నీ అతిక్రమం ఒప్పుకుంటే నువ్వు కనికరం పొందుతావు. నువ్వు ఒప్పుకోపోతే, నువ్వు దిద్దుకోపోతే, నువ్వు సరి చేసుకోపోతే నీకు నష్టము. అంటే శరీరం అంటది, ఎవరు సరిగా ఉన్నారులే, ఎవరు కరెక్ట్గా ఉన్నారులే, ఎవరు బూతులు మాట్లాడకుండా ఉన్నారులే, ఎవరు అబద్ధములు చెప్పకుండా ఉన్నారులే, ఎవరు దొంగతనములు చేయకుండా ఉన్నారులే, ఎవరు పాపము చేయకుండా ఉన్నారులే. నిజమే, నీతిమంతుడు లేడు, ఒక్కడనూ లేడు. నీతిలో అంతగాని మనము పాపములో నిలిచిందామంటే పౌలు అంటా ఉన్నాడు గ్రంథంలోని, మనం అట్లు అనరాదు.
పాపములో మనం నిలిచి ఉండకూడదు. కనుక పాపం నుంచి విడుదల పొందాలంటే ఆత్మ మనతో చెప్తున్న మాటలు శరీరమును అణిచి మనం ముందుకి వెళ్తూ ఉండాలి. ఇప్పుడు నీతిమంతునికి అనేక రకమైన ఆపదలు వస్తున్నాయంట. అందుకే ప్రకటన గ్రంథంలో ఏమంటున్నాడు చూడండి. యోహాను పద్మాసు దీపంలో ఉండి రాస్తున్న ఈ మాటలు చూద్దాము. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 9-10 వచనాలు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 9-10 వచనాలు చదవండి. ప్రకటన గ్రంథము. నీ శ్రమను దారిద్రతను నేనెరుగుదును, అయినను నీవు ధనవంతుడివే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేనెరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకము. చూడండి, నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు. ఇక్కడ ప్రకటనకు వచ్చిన తర్వాత ఏమన్నాడంటే నీ శ్రమ, రెండోది ఏంటంట, దారిద్రతను నేను ఎరుగుదును. శ్రమ పడుతున్నావు. దారిద్రత అంటే దరిద్రుడు అంటే ఏంటి? పేదవాడు అని అర్థము. ఆ దరిద్రుడు, పేదలాజరు గురించి ఏం చెప్పబడింది? ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకొనుటకు ఏం చేయడంట? కొనిపోబడ్డాడు. దరిద్రుడు అంటే పేదవాడు. ఇదివరకు, ఇప్పుడు ఉన్నాయో లేదు మనకు తెలియదు, మరి ప్రెసిడెంట్ గారు తెలియాలి. ఇదివరకు బీపీఎల్ కార్డ్స్ ఇప్పుడు ఉన్నాయండి. బిలో పవర్టీ లైన్ అంటే ఫ్రీగా బియ్యం ఇస్తారు ఇదివరకు. ఇప్పుడు ఉన్నాయా? లేవు. సరే, ఇదివరకు నేను ఎప్పుడో చాలా కాలం, ఒక 20 సంవత్సరాలు 15 సంవత్సరాల క్రితం, బియ్యము తెల్ల కార్డు కాకుండా ఇంకొక కార్డు ఉంటుంది, 35. సరే, అది ఏదండి? అది బిలో బీపీఎల్ కార్డు, బిలో పవర్టీ లైన్ అంటే దరిద్రత రేఖ. కానంటే కనీసము అది ఎలాంటి వాళ్ళకంటే ఇంకేమీ ఆధారం లేదు వాళ్ళకి. ఇప్పుడంటే అందరికీ పెన్షన్లు అవి అందుతున్నాయి కాబట్టి అందరికీ ఎంతో కొంత కొనుక్కోవడానికి డబ్బులు ఉంటున్నాయి. అలాంటి కాకుండా అంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళని అడుక్కునేవాళ్ళు, ఇంకా తల్లిదండ్రులు బిడ్డలు చూడవాడు, అలాంటి వాళ్ళు ఇంకే పని చేసుకునే వాళ్ళకి ఆ బీపీఎల్ కార్డ్స్ ఇస్తారు. దరిద్రత రేఖ అంటే వాళ్ళు ఇంకా ఏ ఉపాధి చేసుకుని బ్రతకలేని వారికి ప్రభుత్వం వారు ఉచితంగా కొంత జీవనోపాధి కలిగించి వారికి ఏం చేసేదంటే బియ్యమో అవి ఇస్తూ ఉండేది. అలాంటి దరిద్రతను నేను ఎరుగుదును. నీ శ్రమ ఉంది. రెండోది ఏముందంట? దారిద్రతను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే. ఏంటి ఈ మాటలు? నీవు ధనవంతుడివే అంటున్నాడు. శ్రమ పడుతున్నాము లోకంలో. తినడానికి ఆహారం లేకపోవచ్చు కొన్నిసార్లు మనం పైకి ఆర్భాటంగా కనబడవచ్చు. ఆర్భాటం చూసినప్పుడు ఏమనుకుంటారు అందరూ? డబ్బులున్నాయా ఈయనకేంటి అనుకోవచ్చు, లేదా ఆమెకేంటి మంచి బట్టలు వేసుకుంది అనుకోవచ్చు. కొన్నిసార్లు మనం డంబముగా కనబడినప్పుడు మనము కొంచెం ఇస్త్రీ బట్టలో మంచి బట్టలు వేసుకున్న మనుషులకి ఎలా ఉంటుంది? వీళ్ళకి అంతా సౌఖ్యంగా ఉంది. సాధారణంగా మనుషులు ఏం చేస్తారంట? పైరూపమును లక్ష్య పెడతారు, దేవుడు హృదయమును లక్ష్యము చేస్తాడు. మనం అనుకోవచ్చు, మనుషులు అనుకోవచ్చు మనం బాగానే ఉన్నామని. కానీ ఇంట్లో ఎంత శ్రమ ఉంది, ఇంట్లో ఎంత బాధ ఉంది, ఇంట్లో ఎంత ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ఇంట్లో ఒక్కొక్కసారి అనుకోవచ్చు, అయ్యో వీళ్ళు ఎంత సహాయం చేస్తున్నారు, ఎంత చేస్తున్నారంటే వీళ్ళ ఇంట్లో ఎంతో సమృద్ధి ఉంది కాబట్టి చేస్తారు అనుకోవచ్చు. కానీ నిజంగా సమృద్ధి ఉన్నవాళ్ళు ఎవరికి సహాయము చేయడానికి త్వరగా మనసు ఒప్పదు. చాలామంది అనుకుంటారు వీళ్ళకి అధికారం ఉంది, ఉద్యోగం ఉంది, వ్యాపారం ఉంది, అది ఉంది, ఇది ఉంది అనుకోవచ్చు. కానీ పెద్దలు అన్నారు, ఎంత చెట్టుకి అంత గాలి ఉంటుందా? ఉంటుంది. కనుక మనం అనుకుంటున్నాము మనుషులు చూసి, వస్త్రములు చూసి, బిల్డింగ్ చూసి, లేదా వస్తువులు చూసి ఆస్తుందని. కానీ అలాంటి వారు ఎవరికి కూడా చెప్పుకోలేరు. అయ్యా మా పరిస్థితి ఇదండి, మా బాధ ఇదండి చెప్పుకోలేరు. చెప్తున్నా కూడా ఎవరు నమ్ముతారా? నమ్మరు. పైగా అలా చెప్తున్నారండి, వాళ్ళు బంగారం ఉందండి, అది ఉందండి, ఇది ఉందండి. ఇక్కడ ప్రభు అన్నాడు, నీ శ్రమ ఉంది. రెండోది ఏముందంట? నీ దారిద్రము నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడు. ఎందుకంటే
తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారు వలన నీకు కలుగు దూషణ నేనెరగదను. యూదులు కాక ఏం చేస్తున్నారంట? తాము యూదులు కాక సాతాను సమాజం వారి వల్ల మనకి ఏముంటుందంట? దూషణ. మన అనేక మంది ఇష్టానుసారంగా మాట్లాడతారు, భక్తి చేస్తున్నప్పుడు ఇష్టానుసారంగా మాట్లాడతారు, ప్రార్థనకి వెళ్తే ఇష్టానుసారంగా మాట్లాడతారు. ఎవరికైనా ఏదైనా చేయడానికి ముందుకు వస్తే నువ్వు చేస్తున్నావురా, నువ్వు చేస్తున్నావమ్మా అంటే మేము లేనోళ్ళమనా, నీకుందని చేస్తున్నావని ఇష్టానుసారంగా మాట్లాడతారు. నీ కలుగు దూషణ నేను ఎరిగిన వాడను. ఇదిగో ఏమంటున్నాడు? నువ్వు పొందబో శ్రమలకు భయపడకము. నువ్వు పొందబో శ్రమలకు భయపడద్దు. ఎందుకంటే మనుషుల దృష్టిలో నువ్వు చెడిపోయిన వాడివి, మనుషుల దృష్టిలో నువ్వు దూషించబడతా ఉన్నావు, మనుషుల దృష్టిలో నువ్వు అవహేళన చేయబడుతున్నావు. కానీ నా దృష్టిలో నువ్వు ఎలాంటి వాడివి? ధన్యుడవు. నువ్వు పొందబో శ్రమలకు భయపడకము. ఇదిగో మీరు శోధించబడినట్లు అపవాది మీలో కందని చెరలో వేయబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటము ఇస్తాను. ఎప్పుడు వరకు అంటే నమ్మకం ఉండాలి? మరణం వరకు, 1 రోజు 2 రోజులు కాదు. శ్రమ వచ్చింది, దారిద్ర్యం వచ్చింది, నిందలు వస్తున్నాయి, భయపడకము. ప్రభు అంటున్నాడు నీవు ధనవంతుడివి. ఎలాంటి శ్రమలు వస్తాయండి నీతిమంతులకి? చూద్దాము నీతిమంతులకి ఎలాంటి శ్రమలు వస్తాయి. 2 కొరింథీ 11వ అధ్యాయము 26, 27 చదవండి. 2 కొరింథీ 11, 26, 27. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు. 2 కొరింథీ 26, 11, 26. బెత్తముతో కొట్టి తిని. ముమ్మారు ఏం చేశారంట? బెత్తముతో కొట్టి తిని. బెత్తముతో కొట్టి తిని కొట్టబడి తిని. ఒకసారి రాళ్లతో ఒకసారి ఏం చేశారంట? రాళ్లతో కొట్టబడి తిని. రాళ్లతో నేను కొట్టబడి తిని. ముమ్మారు వాడ పగిలి శ్రమపడి తిని. ఒక రాత్రి పగలు సముద్రములో గడిపి తిని. అనేక పర్యాయములు ప్రయాణములోని నదుల వలన ఆపదలోను, దొంగల వలన ఆపదలోను, నా స్వజనుల వలన ఆపదలోను, అన్యజనులైన ఆపదలోను, పట్టణంలో ఆపదలోను, అరణ్యంలో ఆపదలోను, సముద్రంలో ఆపదలోను, కపట సహోదరుల ఆపదలో ఉంటిని. ఇందాకేం చదువుకున్నాము? నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుండి యెహోవాయే వానిని విడిపించిన. ఇక్కడ ఏమంటున్నాడు పౌలు? అనేక ప్రయాణములోను నదుల వలన ఆపదలో ఉన్నాను. సరే, ప్రయాణంలో ఆపద వచ్చింది, ఏదో ప్రమాదం జరిగిందంటే అక్కడ ఎవరున్నారంటే నెక్స్ట్ దొంగలు ఉన్నారు. దొంగల వలన ఆపదలో ఉన్నాను. ఇప్పుడు దొంగలు అంటే బయట వాళ్ళు మనకు తెలియదు. ఇప్పుడు ఎవరంటే ఆపద చేసింది? స్వజనులు, సొంత జనుల వల్ల ఆపదలో నేను ఉన్నాను. ఇంకా నెక్స్ట్ ఏమన్నాడు? అన్యజనులు, దేవుని నామమున ఎరగినటువంటి వారు, నేను సువార్త చేస్తున్న అడ్డుకునే వారు ఆపదలో ఉన్నాను. పట్టణంలో నేను నివసించే పట్టణంలో ఆపద. నేను ఒకవేళ పట్టణంలో ఏంట్రా బాబు ఈ గొడవని, నేను అరణ్యంలో ఇంకెక్కడికి అడవిలోనికి నడుచుకుంటూ వెళ్తే అక్కడ క్రూర మృగములు, జంతువులకు ఆపద ఉంది. సముద్రంలో ప్రయాణం చేసే వాడ పగిలిపోయి ఆపదలో ఉన్నాను. కపట సహోదరుని వల్ల ఆపదలోని ఉన్నాను. ఎలా ఉన్నాడంట? కపట సహోదరులు కదా, మనతోటే ఉంటారు. ఏం చేస్తారంట? మన గొయ్యి తీస్తారంట. ఎవరెవాళ్ళు? కపట సహోదరులు. మనం ఏం చేస్తాము? ఎవరైనా కొంచెంగా మాట్లాడతారు, మంచిగా మాట్లాడారనుకోండి, మన గుట్టంతా ఏం చేస్తాము? చెప్పేస్తామో చెప్పమా? అయ్యో, ఇంట్లో వాళ్ళకు కూడా కొన్నిసార్లు చెప్పం, బయట వాళ్ళకి అంతా కక్కేస్తాము. అలాగ చేసాడు ఒక ఆయన. ఎవరు? సంసోను. ఎలాంటి వాడంటే బలాఢ్యుడు.
సంసోని యొక్క బలం ఎక్కడి నుండి వస్తుందో సంసోనికి తెలుసు, తన తల్లికి తెలుసు, తన తండ్రికి, ముగ్గురికే తెలుసు. లోకములో దేవునికి తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. ఫిలిస్తీన్లు అంటున్నారు, సంసోనికి ఎక్కడికి ఇంత బలం వచ్చింది, ఎక్కడ ఎంతమందినైనా ఇట్టే చిటికలోని మనుషులను సునాయాసంగా చంపేస్తూ ఉన్నాడు. అలాంటి వాడు ఒక ఆపదలో చిక్కుకున్నాడు. ఎవరంటే ఒక స్త్రీ ఢిల్లీల దగ్గర ఉండిపోయాడు, ఒక వేశ్య దగ్గర ఉండిపోయాడు. ఆమె సర్వం అనుకున్నాడు. ఆమె ఏం చేస్తుందంటే ఆ యొక్క ఫిలిస్తీన్ల దగ్గర కొంత డబ్బు తీసుకుని ఫిలిస్తీన్లు అన్నారు, నీకు ఎంత కావాలో అందిస్తాము. ఆ బలాఢ్యుడు నీ దగ్గరికి వస్తూ పోతూ ఉన్నాడు కనుక అతని బలం ఎక్కడుందో మాకు తెలియచేయి. మొదటిసారి అడిగాడు, ఏదో చెప్పాడు, పని అవ్వలేదు. రెండోసారి అడిగాడు, నీ బలం ఎక్కడుంది, చెప్పాడు, పని అవ్వలేదు. మూడోసారి అడుగుతాడు, పని అవ్వటం లేదు. ఇదిగో నువ్వు నా మీద నిజంగా ప్రేమ ఉంటే నీ బలం ఎక్కడుందో నాకు చెప్పవయ్యా అని అడిగితే అతడు ప్రాణం విసికి చావుగోరి తన గుట్టంతా ఢిల్లీల దగ్గర బయట పెట్టాడు. బయట పెట్టిన తర్వాత ఏం చేశారు ఫిలిస్తీన్లు? అతన్ని క్షౌరం చేశారు. అతని తలలో ఉంది అతని బలం అంతా. పుట్టినది మొదలుకొని ఎనడో అతని తల వెంట్రుకలు కత్తిరించలేదు కనుక అతని యొక్క బలము, శక్తి అంతా తన యొక్క వెంట్రుకలో ఉంది. క్షౌరము చేశారు, నిద్రపోయాడు. అతని బలం ఎక్కడుందో అతనికి పోయిందని తెలియదు. ఇప్పుడు అంటుంది ఢిల్లీలో, లేవయా, ఫిలిస్తీన్లు నీ మీద పడుతున్నారు. అతను ఎట్లు ఉన్నాను అనుకుని వెళ్దామనుకున్నాడు. కానీ యెహోవా అతని ఎడబాసిన సంగతి అతనికి ఎరుగకై ఉండెను. దేవుడు అతన్ని విడిచిపెట్టేశాడు, బలం పోయింది. ఇక్కడ మనము చూసినట్లయితే కపట సహోదరులు, మనుషులు మనతో బాగా మాట్లాడచ్చు, కానీ మనము సాతాను సమూహముతోటి, సాతాను సమాజం వారికి మనం గుట్టు చెప్పినట్లయితే మన భక్తి అంతటితో ఏమైపోతుంది? అంత నీరసగిల్లిపోతాం. మన భక్తి అంతా తగ్గిపోతూ ఉంటుంది. కనుక మన మాటలు ఎలా ఉండాలన్నాడు ప్రభువారు? కొద్దిగా ఉండాలి. ఇక్కడ కపట సహోదరుల వల్ల ఆపదలోను కష్టములో తరచుగా జగడములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వంలోనూ ఉంటుంది. ఇంకనూ చెప్పవలసినవి అనేకమైనవి ఎన్ని ఉన్నాయంట? ఇంకా అనేకమైన ఆపదలు ఉన్నాయండి. ఇంక ఎలాంటి ఆపదలు పొందడానికి పైన చూద్దాము. 23వ వచనం, వారు క్రీస్తు పరిచారకులు కారా, వెర్రివారి వలె మాట్లాడుచున్నాను. నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును, మరి విశేషముగా ప్రయాసపడుతుని, మరి అనేక పర్యాయములు చెరసాల్లో ఉంటుని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయములో ఉంటిని. యోధుల చేత ఏం పడ్డాడంట? 5 మార్లు, ఒకటి తక్కువ 40 దెబ్బలు. జాగ్రత్తగా వినండి ఈ మాట. ఎన్నిసార్లు తిన్నాడంట దెబ్బలు? 5 సార్లు. ఎన్ని దెబ్బలంట? ఒకటి తక్కువ 40 దెబ్బలు, 39 దెబ్బలు అతన్ని కొట్టారు. ఇంకో దెబ్బ కొడితే కొట్టకూడదు, యూదుల ఆచారం అది. 40 దెబ్బలు ఒకసారి కొడితే ఇంకా ఆ మనిషిని మళ్ళీ కొట్టకూడదు. కనుక ఏం చేసేవారంటే కౌంట్ చేస్తారు, 1 2 3 అలా 39 కొట్టేవారు. 39 కొడితే ఆపరా ఇంకా. అంటే ఇంకోటి కొడితే మళ్ళీ వాడి మీద కక్ష తీర్చుకోవడానికి యూదులకి అధికారం లేదు. అలా ఎవరైనా చేస్తే నేరము. ఉందా బైబిల్లో మాట? ద్వితీయోపదేశ కాండము 25వ అధ్యాయము 2-3 వచనాలు. ద్వితీయోపదేశ కాండము 25వ అధ్యాయం 2-3 వచనాలు చదవండి. ద్వితీయోపదేశ కాండం 25వ అధ్యాయం 2-3 వచనాలు. ఆ దోషి శిక్షకు పాత్రుడుగా కనబడిన ఎడల, శిక్షకు పాత్రుడుగా కనబడితే న్యాయాధిపతి పడుకొనబెట్టి, అతను ఏం చేస్తారంట? పడుకోబెట్టి వాని నేరములు కొలది దెబ్బలు లెక్క పెట్టి మన ఎదుట వాన్ని కొట్టింపవచ్చు. మన ఎదుట ఆ దోషిని కొట్టించాలంట. 40 దెబ్బలు కొట్టింపవచ్చు. 40 దెబ్బలు కొట్టింపవచ్చును, అంతకు మించకూడదు. ఎన్ని దెబ్బలంట? ఎంత నేరము చేసినా
నేరాన్ని బట్టి దెబ్బలు కొట్టచ్చు. 40 దెబ్బలు మించి కొడితే ఇంకంతకన్నా పెద్ద నేరం ఏమీ లేదు. ఇంకా ఎవరికైనా ఎన్ని అంటే ఆఖరిగా 40 దెబ్బలు. మనకు అలాంటి కౌంట్ ఏమీ ఉండదు. అది ధర్మశాస్త్రంలో ప్రభు పెట్టింది. మనోళ్ళైతే కసితీరా కొడతారు, కొన్నిసార్లు చనిపోయే వరకు కొడతారు. లాకప్లో కొంతమంది పోలీసులు ఏం చేస్తారు, కొంతమంది నేరస్తుల్ని ఇష్టానుసారంగా కొడతారు. కానీ యూదుల్లో ఎలాంటి ఆచారం ఉందంటే, ప్రభు ఆ దినముల ధర్మశాస్త్రము మోషేకి ఇచ్చిన ధర్మశాస్త్రం ఏం చెప్పాడంటే, మీరు ఏదైనా మనిషి తప్పు చేస్తే పడుకోబెట్టి కొట్టండి. ఎన్ని దెబ్బలు కొట్టమంటావు ప్రభా? ఎన్ని దెబ్బలైనా కొట్టచ్చు, కానీ ఎంత పెద్ద శిక్ష చేసినా ఆఖరికి 40 దెబ్బలతో మీరు ఆపేయాలి. ఇప్పుడు ఈ పౌలుకు కూడా లోక సంబంధంగా ఏమీ తప్పు చేయలేదు, కానీ యూదులు వాడికి ఏంటి, మేము భక్తమి, మాది ప్రార్థన, మాది నీతి, మేము మోషే ధర్మశాస్త్రం పాటిస్తాం. ఇప్పుడు పౌలుని తీసుకొచ్చి కొట్టారు. ఎన్నిసార్లు కొట్టారంటే 5 సార్లు కొట్టారు. ఎన్నిసార్లు? 39 × 5. 4 5 ఎంత అండి? 4 5 ఎంత? 4 5 ఎంత? 4 5 ఎంత అని చెప్పట్లేదు, 20 అంటే 200 దెబ్బల్లోనే 5 తీయేస్తే ఎంత? 195 దెబ్బలు కొట్టారంట. పడతాం మనమైతే? మనం అన్ని దెబ్బలు కొడితే, మనం అన్ని ఇబ్బందులు పడితే, మన ఇరుకులు పడితే, మనం అలాంటి శోధన మనకు వస్తే దేనికోసం దెబ్బలు తిన్నాడు? లోకంలో తప్పు చేస్తాడా? లేదు. లోకంలో పాపం చేస్తాడా? లేదు. లోకంలో ఇష్టానుసారంగా మనుషులను, వాళ్ళని వీళ్ళని, ఎంతోమందిని ఇష్టానుసారంగా ఎదిరించి యూదులను చెరగొని ఆ యొక్క దమస్కు మార్గంలోని పెద్దల్ని, చిన్నల్ని, స్త్రీలను రేపి ఇష్టానుసారంగా పాడు చేసినప్పుడు కూడా పౌల్ని ఎవరు అడ్డుకున్నారా? నీకు లైసెన్స్ ఇచ్చావని యోధా మతల పెద్దల దగ్గర నుంచి ఒక చట్టం తీసుకుని, కరపత్రాలు తీసుకుని రెచ్చిపోయినప్పుడు ఎవరు అతన్ని అడ్డుకోలేదు, శిక్షించలేదు. ఇప్పుడు భక్తి చేస్తున్నప్పుడు భక్తి వారికి నచ్చక, ప్రార్థన వారికి నచ్చక, అతను జీవిస్తున్న మార్గం నచ్చక, వాళ్ళ పాపంలో ఏకీభవించట్లేదు కనుక పౌలుని 1 తక్కువ 40 దెబ్బలు అంటే 39 దెబ్బలు 5 సార్లు కొట్టారు. 195 దెబ్బలు తిన్నాడు. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకమైనవి. మొదటి దెబ్బలు తిన్నాడంటే తర్వాత ఏమేమి చదవండి. అనేక పర్యాయములు చెరసాల్లో ఉంటిని, అపరిమితంగా దెబ్బలు తింటిని, అనేక మారులు అపాయములో ఉంటిని, యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 బెత్తములతో కొట్టబడితిని. ఒకసారి రాళ్ళతో కొట్టారంట, 3 వాడ పగిలి శ్రమ పడితిని. ఒక రాత్రి ఒక పగలు సముద్రంలో గడిపాడు. అనేక ప్రయాణములను నాదుల వల్ల దొంగల వల్ల ఆపదలోని సరిపోతుంది. ఇలాంటి ఆపదలో పౌలు జీవించాడు. కొన్నే రాస్తున్నాను, ఇంకా అనేకమైన ఆపదలు చెప్పవలసినవి, క్రోడీకరించవలసినవి అనేకమైన ఉన్నాయని పౌలు చెప్తా ఉన్నాడు. కనుక మనం అనుకుంటాము, కొన్నిసార్లు మనం తీర్పు తీసేస్తాము. ఏమనంటే, ఈ నష్టము కలిగింది కనుక ఎంత ఘోరమైన పాపము చేస్తుండవచ్చు, అతనికి ఈ నష్టము కలిగింది కనుక, అతను శ్రమ పడుతున్నాడు కనుక, ఆమె శ్రమ పడుతుంది కనుక, ఆ ఇంట్లోని, ఆ గృహంలో, ఆ జీవితంలో ఇలాగ జరిగింది కనుక ఖచ్చితంగా ఏమై ఉండాలి? ఎంత శిక్ష చేయకపోతే? పౌలుని అన్ని సార్లు 5 సార్లు 1 తక్కువ 40 దెబ్బలు కొడతా ఉంటే చూసిన వారు ఏమని ఉంటారు? ఈడు ఎంతతో ఘోరం చేయకపోతే? లోకంలో అయితే 40 దెబ్బలు కొట్టి వదిలేస్తారు, వీడిని వదలట్లేదంటే వీడు ఎంత ఘోరమైన పాపము చేస్తుంటాడని మనుషులు మాట్లాడుతున్నారు. కానీ ప్రభు అంటున్నాడు, నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుండి యెహోవాయే వారిని విడిపించును, తప్పించును. తర్వాత ఏమన్నాడంటే, ప్రకటన గ్రంథంలోని నీ శ్రమను, దారిద్రత నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే, అంచు వరకు నమ్మకముగా ఉండము, నేను నీకేమిస్తానన్నాడు? జీవ కిరీటం ఇస్తానన్నాడు. ఉండగలమా? చిన్న కష్టం వస్తే,
కొంచెము ఎవరైనా ఇబ్బంది పెడితే, కొంచెం ఎవరైనా కొడితే, ఒక భర్త కొడితే, అత్తమామలు అనరాని మాట అంటే, ఇంటి పక్క వాళ్ళు ఏదైనా కొంచెం శ్రమ కలిగిన మన మీద కలహానికి వస్తే నేను ప్రార్థన చేస్తాను, దేవుడు నాకు ఏం న్యాయం చేశాడు, ఏం మేలు చేశాడు, నేను ఏం మేలు పొందుకున్నాను అనుకుంటున్నాము. పౌలు ప్రార్థనలో ఉండి, పౌలు భక్తుడిగా ఉండి ఒక రాత్రి ఒక పగలు దాదాపుగా 24 గంటలు సముద్రంలో ఉండిపోయాడంట. ఒళ్ళంతా చచ్చిపడిపోయి ఈత కొట్టలేని పరిస్థితి, అపాయంలో ఉన్నాడు. 3 సార్లు బెత్తములతో కొట్టారు, ఒకసారి రాళ్ళతో కొట్టారు. ఇన్ని దెబ్బలు కొట్టినప్పటికీ పౌలు దేవుని విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. ప్రియమైన దేవుని సంగమా, శ్రమ వచ్చినప్పుడు నువ్వు కృంగితే ప్రభు అంటున్నాడు, నువ్వు చేతకాని వాడవు, చేతకాని దానివి అగుతావు కనుక శ్రమ దినమందు నువ్వు కృంగకూడదు. మనము శ్రమ దినమందు కృంగక ఉండినట్లుగా పరిశుద్ధాత్మ శక్తి మనకు సహాయం చేసి కాపాడుగా ప్రార్థన చేసుకుందాం. జయముగల దేవాని ఘనమైన పాదాల కొందనములు, నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, వాటి నుండి యెహోవాయే దేవుడే వారన్నిటి నుంచి విడిపించును, రక్షించును అని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవ, పౌలు ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. పౌలు ఏ తప్పు చేశాడని, ఏ పాపము చేశాడని, ఏ నేరము చేశాడని దెబ్బలు కొట్టాడు ప్రభా. అయినప్పుడు వాటన్నిటిని తట్టుకొని సహించుకొని మళ్ళీ పత్రికల్లో వాటిని కొరింథీయులకు రాస్తూ ఉన్నాడు. మేమైతే అంతటితో మా సేవ జీవితము, మా భక్తి జీవితం, మా విశ్వాస జీవితము, మా సంఘ జీవితం విడిచిపెట్టేస్తామేమో. కానీ పౌలైతే తట్టుకుంటే దేవా సంఘములకు ఆశీర్వాదకరంగా ఉన్నాడు. అంచు వరకు సహించుకోమంటున్నావు. అలాగే మేము సహించుకునే భాగ్యం మాకు దయచేసి బలపరచమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారికి కృప, పరిశుద్ధాత్మిక నీ సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదా మనకి తోడై నడిపించి కాపాడను గాక. ఆమేన్. వందనాలు అందరికీ. మరి డేవిడ్ అలాగే